కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా క్రష్ అయిపోయింది. సౌత్ నార్త్లో టాప్ హీరోయిన్గా బిజీ అయిపోయింది కన్నడ కస్తూరి. కన్నడలో రష్మిక యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ సూపర్ హిట్. ఆ తర్వాత తెలుగులోనూ ఈ బ్యూటీ చేసిన చాలా ప్రాజెక్టులు సక్సెస్ అయ్యాయి. అల్లు అర్జున్తో రష్మిక యాక్ట్ చేసిన పుష్ప మూవీ పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవ్వడంతో రష్మిక కెరీర్ పీక్ లెవెల్కి చేరింది. ప్రెజెంట్ ఈ నేషనల్ క్రష్ జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుండగా కాలికి గాయమైందట. ఇది స్వయంగా రష్మికే సోషల్ మీడియా ద్వారా చెప్పింది. అయితే గాయం రష్మికకు అయితే బాధ వేరే వాళ్ళు తెగపడుతున్నారు. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. పుష్ప మూవీ అద్భుతమైన విజయం అందుకోవడంతో రష్మిక పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతలు రావడమే కాకుండా బాలీవుడ్ సినిమాలో అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇక ఇటీవల రష్మిక పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకొచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఈమెకు మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఇలా కెరీర్ పరంగా ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. రీసెంట్ గా రష్మిక కాలికి గాయమైందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై రష్మిక మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుండగా కాలికి గాయమైనట్టుగా రష్మిక చెప్పింది. దీనిపై డాక్టర్ని కలిస్తే గాయం చిన్నదే అని, పెద్దగా ప్రమాదం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఒక వారం పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. దీంతో ప్రజెంట్ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్టు చెప్పింది. కాలి గాయంతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో రష్మిక షేర్ చేసింది. గాయం మానడానికి ఎంత సమయం పడుతుందో తెలియదన్నారు. నేను ఎంతో పవిత్రంగా భావించే జిమ్లో గాయపడ్డాను. పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకొని సికందర్, థామా, కుబేరా సెట్స్లో పాల్గొనాలని ఆశిస్తున్నాను. ఈ ఆలస్యానికి క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా. నా కాలు ఏమాత్రం సెట్ అయిన వెంటనే షూట్లో భాగమవుతానని ఆమె ఇన్స్టాలో రష్మిక పోస్ట్ చేసింది. పుష్ప 2తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సికందర్లో నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ యాక్షన్ మూవీ ఈద్కు విడుదల కానుంది. మరో బాలీవుడ్ చిత్రం థామాలోనూ ఆమె నటిస్తున్నారు. గాయంతో షూటింగ్కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. మరోవైపు రష్మిక హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఛావా ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన హిస్టారికల్ యాక్షన్ ఫిలిం ఇది. మరోవైపు తెలుగులో కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో మూవీలతో రష్మిక హంగామా చేయడానికి రెడీ అవుతోంది.